ఖిల్లా పాలమూరులో పేరెన్నిక గలది వనపర్తి సంస్థానం. దాదాపు 200 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థాన నిర్మాణం 1895లో పూర్తయింది. విశాలమైన గదులు, 3 అంతస్తుల్లో ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ సంస్థానాన్ని 2వ రాజరామేశ్వరరావు సమర్థవంతంగా పరిపాలించాడు. ఈయన మరణానంతరం పెద్ద కుమారుడు కృష్ణదేవరావు 1924 వరకు పరిపాలించి 21 సంవత్సరాల వయసులోనే మరణించాడు. అనంతరం రాజరామేశ్వరరావు 2వ కుమారుడు 2వ రాజరామేశ్వరరావు పాలన సాగించాడు. ఇతని కాలంలోనే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తో సంప్రదించి వనపర్తి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ కు అప్పగించారు. విలీనం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజరామేశ్వరరావు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవిని పొందారు. ప్రధానితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాలను వనపర్తిలో ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే రామ్ సాగర్ కోటను పాలిటెక్నిక్ కళాశాలకు అప్పగించారు. ఈ కళాశాల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజరామేశ్వరరావు మరణానంతరం ఆయన కుమారుడు రాజా కృష్ణదేవరావు ప్రస్తుతం హైదరాబాదులో వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం దసరా పండుగ నాడు ఇక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ ప్రస్తుతం ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. ఎంతో ఘన చరిత్ర గల ఈ బంగ్లాను పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. మైసూర్ మహారాజా ప్యాలెస్ భవన నిర్మాణ శైలిని పోలినట్లు ఉంది. కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే కాకుండా ప్రభుత్వం పైనే ఉంది. యుఎన్ఓలో స్థానం సంపాదించినటువంటి వరంగల్ లాగా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ భవనము తన యొక్క స్థానాన్ని భద్రపరుచుకుంటుందని మనమంతా కూడా ఆశిద్దాం. కేవలం షూటింగ్ల సమయంలోనే నామమాత్రంగా రిపేర్లు చేసి డబ్బులు దండుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఈ బంగ్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోటను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.